ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా, ఒడిదుడుకులు వచ్చినా కూడా నేను అన్ని టీమ్స్ని మళ్ళీ వాళ్ళతో పని చేయించి వాళ్ళకి సక్సెస్ చూపించి వాళ్ళకందరికి మార్గదర్శకం అయ్యాను. అందువలన నాకు పర్సనల్ సాటిస్ఫాక్షన్. ఎస్ సార్, గ్రేట్ సార్. ఎలా ఉంది సార్ అంటే అబ్దుల్ కలాం గారి కోసం ఇందాక కూడా నేను ప్రస్తావించాను, కొంచెం ఆయన బయట ఫిలాసఫికల్గా ఉంటారు కదా, అట్లాంటి ఫన్నీ సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయి సార్? అంటే ఆయన ఎప్పుడూ సింపుల్గాను ఒక మీటింగ్స్లో వచ్చినా కూడా అందరిని అబ్జర్వ్ చేసి ఒకవేళ ఏదైనా పాయింట్ డిస్కస్ చేసినప్పుడు కూడా ఆ పాయింట్కి రిలేటెడ్గా ఏమన్నా టెక్నికల్గా వీళ్ళు ఏదో ప్రాబ్లంలో ఉన్నారు, ఏదో డిస్కస్ చేస్తున్నారు, ఆ రిలేటెడ్ ప్రాబ్లంలు తెలిసిన మనిషి వేరే ఆర్గనైజేషన్ ఇజ్రోలో కానీ నేషనల్ ల్యాబొరేటరీస్లో కానీ ఎవరన్నా ఉన్నారా అని చెప్పి వాళ్ళకి మళ్ళీ వాళ్ళ ఫోన్ నెంబర్లు అవి తీసుకుని మళ్ళీ వీళ్ళకి ఇవ్వడం, ప్రాజెక్ట్ డైరెక్టర్లకు ఇవ్వడం, ఇవంతా హెల్ప్ చేసేవాళ్ళు. అలా ఇన్ అడిషన్ టు ఆయన ఓన్ ఫిలాసఫికల్ అన్ని ఉన్నా కూడా టీమ్స్ డెవలప్ చేయడం అనేది, టీమ్స్ నడిపించడం, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ అవన్నీ చాలా చాలా హై లెవెల్ ఆయనకి. అంటే ఇంక్లూడింగ్ మన కింద డ్రైవర్ల దగ్గర నుంచి ఎవరైనా సరే వాళ్ళకి వాళ్ళంతా మంచిగా చూసుకోవడం, అంటే ఇన్ ద సెన్స్ యాజ్ ఎ రెస్పెక్ట్ ప్లస్ ఎవ్రీబడి ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్ అన్నట్లు. మాకు ఒక ఆయన ఈ విధంగా అంత పెద్ద ఆయన అలా ఆలోచిస్తున్నాడు, మనం ఎందుకు అలా ఫాలో కాకూడదు. చాలా ఉన్నాయండి, చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఏదో ఒకటి అంటే ఒకసారి ఒక రోజు చాలా లేట్ అయిపోయింది వర్క్. మా వన్ ఆఫ్ ద టెక్నికల్ అసిస్టెంట్ ఆయన చాలా దాదాపు 11 అయింది నైట్. నెక్స్ట్ డే మార్నింగ్ ఏదో ప్రిలిమినరీ డిజైన్ రివ్యూ అవుతుంది. అయితే అతను కొద్ది దూరంలో ఉంటాడు, ఒక 7-8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో. మరి అతనికి ఏం వెహికల్ కూడా లేదు. సో అతను నార్మల్గా అంతా అయిపోయాక ఆయనే అడిగారు, నువ్వు ఎలా వెళ్తావు ఇప్పుడు ఈ టైంలో, ఎలా వెళ్తావు అని అంటే, సో ఆయన బాలకృష్ణరావు గారు అని ఆయన, నేను ఎట్లా కూడా చూసి వెళ్తాను సార్ అది అంతా. కొద్ది రిమోట్ ఉంటుంది మా ల్యాబ్ అప్పట్లో, అంటే ఇప్పుడంటే కొద్ది దగ్గర ట్రాన్స్పోర్టేషన్ పెరిగింది కదా. అప్పుడు ఆయన వెంటనే ఫోన్ చేసి, ఎంటీ సెక్షన్ అని ఉంటుంది అయితే మా సెక్షన్ ఫోన్ చేసి ఆయన స్టాఫ్ కారు, రాత్రిపూట ఆయన స్టాఫ్ కారు పిలిపించి ఇన్ని డ్రాప్ చేయడం జరిగింది. అంటే కొంతమంది అలా పట్టించుకోకపోవచ్చు కదా, ఆయన ఎట్లా కూడా పోతారులే మనకెందుకులే మన పని అయిపోయింది కదా అనుకునే వాళ్ళు వేరు, ఈ విధంగా కేర్ తీసుకునే వాళ్ళు వేళ్ళు. ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ అనమాట. మనం ఏది చేసినా కూడా ఎండ్ టు ఎండ్ అంతా జరిగిందా, అందరూ హ్యావ్ వి టేకెన్ కేర్ యాజ్ ఎ లీడర్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఐ హ్యాడ్ కోటెడ్. అండ్ ఇట్ సో హ్యాపెండ్ దట్ ఈస్ అలా అన్ని చోట్ల చేస్తారు ఆయన, ఇక్కడనే కాదు అన్ని చోట్ల చేస్తారు. అది ఒక ఎగ్జాంపుల్. రైట్ సార్, మీరు అన్నట్టుగా అందుకే కొంచెం ఆయన అంత మహామనిషి అయ్యాడు. అంతే, నో డౌట్. వాళ్ళ లెవెల్, మెచ్యూరిటీ లెవెల్, వాళ్ళ అండర్స్టాండింగ్ ఆఫ్ పర్సన్స్, సిచ్యువేషన్స్, దే ఆర్ ఆల్ డిఫరెంట్. గ్రేట్ లీడర్స్ హ్యావ్ గాట్ so many different qualities.